దర్శి నియోజకవర్గంలో ప్రతి కార్నర్ అభివృద్ధి చెందాలి, ప్రతి గ్రామం ముందుకు నడవాలి అనేదే డాక్టర్ లక్ష్మి గారి కళ. ప్రజల సమస్యలను తమ సమస్యగా తీసుకుని పనిచేస్తేనే అసలైన నాయకురాలుగా కీర్తించబడతారని డాక్టర్ లక్ష్మి మరోసారి నిరూపించారు. దర్శి నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్న రహదారి సమస్యలకు చివరకు పరిష్కారం కనిపించింది. గ్రామాల మధ్య సరైన రోడ్లు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే ఆ బాధను నిజంగా గుర్తించిన నాయకురాలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా దర్శి నియోజకవర్గానికి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ నుంచి భారీగా నిధులు విడుదలయ్యాయి. మొత్తం 10.17 కోట్ల రూపాయలతో 20.92 కిలోమీటర్ల రోడ్లు మంజూరు కావటం దర్శి అభివృద్ధికి పెద్ద విజయంగా చెప్పాలి. ఇప్పటికే ఈ రోడ్ల నిర్మాణం చాలా ఆలస్యమైంది. ప్రజల ఇబ్బందులు మాత్రం రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇంకా ఆలస్యమైతే ఈ గ్రామాల పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది అని భావించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ సమస్యను నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దర్శి ప్రజలు పడుతున్న ఇబ్బందులను, వారి రోజువారీ ప్రయాణాలను, పాఠశాలలు, ఆసుపత్రులకు వెళ్లే కష్టాలను ఒక్కొక్క అంశంగా వివరించి ఈ రోడ్లు ఎంత అవసరమో బలంగా వినిపించారు. లక్ష్మి గారి పట్టుదల, నిరంతర ఫాలోఅప్స్, అభివృద్ధిపై ఉన్న అంకిత భావం కారణంగా ప్రభుత్వం వెంటనే స్పందించింది. అందులో భాగంగా 3 ముఖ్య రహదారులకు నిధులు విడుదలయ్యాయి. మారెళ్ల నూజిళ్లపల్లి బట్లపల్లి రోడ్డుకు 4.14 కోట్లు, పెదవుల్లగల్లు సింగనపాలెం రోడ్డుకు 4.5 కోట్లు, దొనకొండ గజ్జలకొండ వయా ఇండ్ల చెరువు రోడ్లకి 1.98 కోట్లు. ఈ రోడ్లు పూర్తయ్యాక దర్శి ప్రజలకు ప్రయాణం సులభమవుతుంది, గ్రామాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది, రైతులకు రవాణా సౌకర్యం మెరుగవుతుంది, విద్యార్థులు, రోగులకు ఇక మట్టి రోడ్లలో పడే ఇబ్బందులు తప్పిపోతాయి. దర్శి అభివృద్ధికి ఇది నిజంగా ఒక పెద్ద మైలురాయి.